తరముల వారు ధన్యురాలు అంటారు. ఎంత గొప్ప విషయం ఇది. మొదలుకొని అన్ని తరముల వారు ధన్యురాలు. ధన్యురాలు ఎంత గొప్ప భాగ్యం. యేసు ప్రభువుని ఒక 9 మాసాలు మోస్తేనే మరియ తల్లి ధన్యురాలైపోయింది, తరతరాలు ధన్యురాలైపోయింది. మరి నువ్వు యేసయ్యని, పరిశుద్ధాత్మను, జీవవాక్యాన్ని నీ జీవిత కాలం మోయటం ద్వారా నీ తరతరాలకు నువ్వేమవుతున్నావు? అదనమాట, నువ్వు ధన్యురాలు అవుతున్నావు. దేవుని వాక్యం మోయడం ద్వారా, పరిశుద్ధాత్మను నీ అంతరంగంలో కలిగి ఉండడం ద్వారా, దేవుని ఆత్మ నింపుదల కలిగి, దేవుని సన్నిధి కలిగి, దేవుని మహిమను మోసుకొని వెళ్ళడం ద్వారా మన తరతరాలకు మనం ఏమవుతున్నాం? అదనమాట. మా అప్ప ఫలానా అండి, అప్పుడు ప్రభుని ఎరుగని ప్రజల్లో ఉన్నాం, మేము అన్యజనాంగంగా ఉన్నాం. జీవం గల దేవుని తెలుసుకున్నాం, ఆ జీవవాక్యం మాలోకి వచ్చింది, రక్షణ పొందుకున్నాం, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు మా అబ్బా, మా నాయనమ్మ, మా అబ్బా, మా జయ, మా అమ్మమ్మ, మా తాతయ్య, మా తండ్రి, మా తల్లి రక్షణ పొందుకున్నారు. వారి తరం మొదలుకొని మా తరతరాలు మేము దేవుల్లోనే జీవించాం. ఆ ధన్యుల, వారి ధన్యులు, ఆ ధన్యత మా తరతరాలు మమ్మల్ని వెంబడించిందని మనల్ని జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తుని కలిగిన జీవితాలు ఎటువంటివండి? ధన్యకరమైన జీవితం. యేసుని కలిగిన బ్రతుకులు ఆశీర్వదింపబడిన బ్రతుకులు, ధన్యకరమైన జీవితాలు. మనం ఎవరం? ధన్యులమా అన్యులమా? 9 మాసాలు మోసిన మరియే అంత ధన్యురాలైతే, మరియే అన్య ధన్యురాలైతే పాపం ఆ తల్లి ఎంతో త్యాగం చేసింది. ఆ దినాల్లో ప్రధానమైంది. ప్రధానం అయిన తర్వాత పరపురుషుని ఎరిగితే ఆ దినాల్లో రాళ్లతో కొట్టి ఇంట్లోని బయటికి లాగి, ప్రియులారా, గ్రామచావిలాగా అందరూ పెద్దలు, గ్రామస్తులు కూడి అక్కడ చేరి రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు. అలా చంపేస్తున్నారు కూడా. మరియా యొక్క విశ్వాసం గొప్పది, మరియ తల్లి యొక్క త్యాగం గొప్పది, ఆ ధైర్యం గొప్పది, ఆ సమర్పణ గొప్పది. నేను చనిపోయినా పర్వాలేదు, నా ప్రభుకి నేను జన్మ ఇవ్వాలి, నేను ఒక పాత్రగా ఆయన సేవ కొరకు వాడబడాలి, ఈ లోకములో నా గర్భం ద్వారా రక్షకుడు ఉదయించాలన్నటువంటి గొప్ప సమర్పణ కలిగిన తల్లి ఎవరు? మరియ. అందుకే మరియ చేదైన మరి ఇప్పుడు ఏమైపోయింది? మధురంగా మారిపోయింది. హల్లెలూయా. చిన్న మరి ఇప్పుడు ఏమైపోయింది? ప్రపంచంలో మరి అంటే తెలియని వారు ఎవరు? అందుకే